హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో తెలుగమ్మాయి. సో ఈరోజు ఒక అదిరిపోయే వీడియో అనమాట. అంటే నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఆఫ్రికాలో ఉండి కూడా ఇంతవరకు మైన్స్ అనేవి నేను ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం మేము ఒక మైన్ టూర్కి వచ్చాము, అది కూడా డైమండ్ మైన్. సో డైమండ్ మైన్స్ ఇక్కడ ఎలా ఉంటాయి ఆఫ్రికాలో అనేది ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్రికాలో ఉండి కూడా ఇది నేను చూపించకపోతే ఇంకా వేస్ట్ అన్నట్టు. సో అందుకని చెప్పేసి ఈరోజు డైమండ్ మైన్స్ ఎలా ఉంటాయి ఆఫ్రికాలో అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో ఈరోజు మేము వచ్చింది ఇక్కడికి కలినన్ డైమండ్ మైన్ అనమాట. సో కలినన్ డైమండ్ మైన్లో మేము టూర్ బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 2 hours టూర్ అది. సో 150 rands వచ్చేసి ఎంట్రీ ప్రైజు. సో దీనికోసం అని చెప్పేసి మేము మా ఊరు నుంచి చాలా దూరం వచ్చామన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 75 kilometers జర్నీ. సో ఇంత దూరం వచ్చి మరి వీడియో చేస్తున్నాను కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు ఈ వీడియోలో మీరు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నారు. అసలు డైమండ్స్ ఎలా ఫామ్ అవుతాయి, అండర్ గ్రౌండ్ మైనింగ్ ఎలా చేస్తారు, డైమండ్స్ ఎలా కట్ చేస్తారు, ఇలా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. సో అదే కాకుండా ఫస్ట్ అయితే ఇక్కడ ఎంట్రన్స్లో మాకు ఒక చిన్న ఫార్మ్ షాప్ కనిపించింది. అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు చూడండి మీరు కూడా. కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవి మనకి గార్డెన్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇదంతా కూడా ఐరన్ వేస్టేజ్తో తయారు చేసిన బొమ్మలు చాలా బాగున్నాయి. ఇంకా ఈ మైన్ గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం చూడబోతున్న మైన్ వచ్చేసి కలినన్ డైమండ్ మైన్. ఈ మైన్ వచ్చేసి కలినన్ అనే ప్లేస్లో ఉందండి. ఈ కలినన్ అనే ప్లేస్ మేమున్న ఏరియా నుంచి 75 kilometers డిస్టెన్స్ అయితే ఉందన్నమాట మాకు. సో ఇక్కడ 2 రకాల టూర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. ఒకటి సర్ఫేస్ టూర్, ఇంకొకటి అండర్ గ్రౌండ్ టూర్. అండర్ గ్రౌండ్ టూర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ లేదు, అందుకని మేము సర్ఫేస్ టూర్కి బుక్ చేసుకున్నాం అనమాట. ఇది 1.5 hour టూర్ ఉంటుంది. పర్ పర్సన్ వచ్చేసి 150 rands. సో ఇక్కడ మేము ఎంటర్ అవగానే మాకు ఒక మూవీ ప్లే చేస్తామని చెప్పారు. ఇక్కడ చూసారు కదా చాలా కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయి, మన ఇండియన్ ఫ్లాగ్ అయితే లేదు. నేను ఎందుకు లేదని అడిగాను వీళ్ళని. అయితే సౌత్ ఆఫ్రికాలో ఫిఫా వరల్డ్ కప్ జరిగిందనమాట. సో అప్పుడు వీళ్ళు పార్టిసిపేట్ చేసిన కంట్రీ ఫ్లాగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారంట. మాకైతే మూవీ ప్లే చేస్తున్నారండి. ఇది మొత్తం టోటల్గా 8.5 minutes మూవీ. ఫస్ట్ మీకు అంతా చూపిస్తే బోర్ కొడుతుంది కాబట్టి నేను హైలైట్ పాయింట్స్ అన్నీ కూడా నేను మైండ్ చూపించినప్పుడు మీకు చెప్తూ ఉంటాను. అండర్ గ్రౌండ్ టూర్ అయితే మాత్రం ఇప్పుడు అవైలబుల్ లేదంట. మేమైతే దానికోసమే వెయిట్ చేసాము చాలా రోజులు. సో ఇక్కడ మీకు కనబడుతున్నది వచ్చేసి ఫస్ట్ దొరికిన డైమండ్ ఈ సైజులో ఉందంట. సో మాకైతే ఇక్కడ ఈ జాకెట్ అండ్ ఇంకా హెల్మెట్ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు మమ్మల్ని మైన్ లోపలికి తీసుకెళ్ళబోతున్నారు. సో రియల్గా మైన్స్ ఎలా ఉంటాయి అనేది నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అండ్ ఇంకా మీకు కూడా చూపించబోతున్నాను. సో లెట్స్ గో. మేమైతే అన్ని చెకింగ్స్ కంప్లీట్ చేసుకుని లోపలికి ఎంటర్ అయ్యాము మైన్ లోపలికి. మాకు ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హౌసెస్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ మేనేజర్స్ క్వార్టర్స్ అంటండి. అండ్ ఇంకా రైట్ సైడ్లో ఒక చర్చ్ ఉంది. ఈ చర్చ్ వచ్చేసి 1907లో కట్టారంట. సో ఇప్పటికీ ఇది వాడుతున్నారు. సో ఇక్కడ పర్పుల్ కలర్లో ట్రీస్ కనబడుతున్నాయి కదండి, వీటినే జకరాండా ట్రీస్ అంటారు. సో ఈ జకరాండా ట్రీస్ పైన నేను స్పెషల్గా ఒక వీడియో చేశాను. ఈ జకరాండా ట్రీస్ గురించి మన సండే బుక్లో, ఈనాడు సండే బుక్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చిందనమాట. సో ఆ వీడియో కనుక ఎవరైనా మిస్ అయినట్టయితే నేను ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ ఒక బోర్డులో కొన్ని నెంబర్స్ కనబడుతున్నాయి కదా, ఇవేంటంటే వీళ్ళకి వారానికి ఆర్ నెలకి ఎన్ని టన్స్ తీయాలి అనేది వీళ్ళకి ఇక్కడ టార్గెట్ అనేది ఫిక్స్ చేస్తారంట. సో ఆ నెంబర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. Here we have the replicas of some of the big diamonds found on this mine. Most of them you saw on the video over there. But we have here the 3 different types of kimberlite rocks that we have on this mine. We have the brown kimberlite, the grey and the black. If you take the kimberlite rocks outside, you leave them outside in the open, they are exposed to sunlight, they get oxygen, they become soft. If they come into contact with water, they will break and free the diamonds. But it happens to the grey and the brown. If you put them in water, they will break, but not the black kimberlite. This is the hardest one. To take the diamonds out of it, you must crush it. But with these, they use water to take the diamonds out of them. And the richest kimberlite is the brown.
Most of our diamonds are found in the brown kimberlite. These are rocks from the Gabbro Sill. Remember the layer I told you they found inside the volcanic pipe with no diamonds in. They are the same as these ones. They are not used on the mine. They are dumped away. Okay. And then we have these. This is a piece of mica and a piece of calcite. These are also found inside the volcanic pipe they are mining, but they are also not diamonds. The mine is only interested in diamonds. These are dumped away, but they find them in a very small quantity, so they dump them away. Right. And we move to this one and see the replicas of the Cullinan diamond. Don't be surprised by the different colors. They use different materials to make these replicas, right? But they are the same thing. This is the replica of the Cullinan diamond. The 9 big pieces that were cut from it, and the 96 small ones that were also cut from it. That is the biggest piece cut from it. The Great Star of Africa, the one in the British Royal Scepter, and that's the Lesser Star, the one in the crown. These two big ones, the real ones, were always on display in the Tower of London. Many people saw them in the Tower of London before COVID. Right. But the Queen uses some of the smaller ones there in her brooches, in her necklaces. Okay. A diamond. Diamonds can be found in different shapes, but the most common shape you can find them in is that one. They will cut them through these stages until stage number 9. What we see here is the brilliant cut. The brilliant cut has 58 facets on it, and it's still one of the most popular cuts. Countries, but most of them come from India, because diamonds were first discovered in India more than 2,400 years ago. The second country to discover diamonds was Brazil. They found their diamonds in Brazil in 1725, and South Africa was the third. That's the replica of the first diamond found in South Africa. We call it the Eureka. It was picked up by a small boy on the banks of the Orange River in 1866. This is after it was cut and polished. It used to weigh 21 carats before it was cut. They had it cut into 10. ఈ మైన్ రోజు 4500 క్యారెట్స్ అంటే ఈ సైజ్ అంత డైమండ్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. డైమండ్ మైన్స్లో కానీ ఆర్ఎల్స్ మనము కొనేటప్పుడు కానీ 3 C's దృష్టిలో పెట్టుకోవాలంట. అవేంటి అంటే కలర్, క్లారిటీ అండ్ ఇంకా క్యారెట్. ఈ కలినన్ డైమండ్ మైన్కి చాలా పెద్ద చరిత్ర ఉందండి. ప్రపంచంలోనే 25% బ్లూ డైమండ్స్ ఈ మైన్ నుంచే వెళ్తాయంట. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ అయిన కలినన్ డైమండ్ కూడా ఇక్కడే దొరికింది. 1905 సంవత్సరంలో ఆ డైమండ్ ఇక్కడ దొరికిందంట. అంతేకాదు ఆ డైమండ్ యొక్క క్యారెట్స్ వచ్చేసి 3106 క్యారెట్లు అంటండి. అంత పెద్ద డైమండ్ని ఇక్కడే కనుగొన్నారు. ఇక్కడ ఈమె ఏంటంటే మనకి అండర్ గ్రౌండ్ మైనింగ్ ఎలా జరుగుతుంది అనేది ఫొటోస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. మేమైతే అండర్ గ్రౌండ్ టూర్ మిస్ అయ్యామనే చెప్పాలి. Of the volcanic pipe they are mining. They started mining from the top, removing the kimberlite rocks. There you see the Gabbro Sill, the layer they found inside with no diamonds in it. Stretches even outside the volcanic pipe. That is shaft number 1, the shaft that brings the kimberlite rocks up. And shaft number 2 was on this side of the hole. But they had to close it down because it was getting too close to the wall of the hole there. The walls fall in. So after closing it down, they built that one, number 3, to take people and material down and to bring them up. So they only have number 1 and 3 that are operating on the mine. You can also see the different types of kimberlite rocks inside the volcanic pipe. That whole block you see there is the brown kimberlite. Then we have the grey and another piece of grey on that side. That is the black kimberlite there. They are now mining at about that level, 839 meters inside this volcanic pipe. But we are going to see that hole from a distance. ఇక్కడ మనకి అండర్ గ్రౌండ్ టూర్ అవైలబుల్ లేదు కాబట్టి ఇక్కడ మనకు ఒక శాంపిల్గా వీళ్ళు చూపిస్తారనమాట. ఇప్పుడు అంటే అండర్ గ్రౌండ్ మైన్స్లో ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళకి ఆక్సిజన్ ఎలాగా, వాటర్ ఎలాగా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Now what you see here is a model of an underground tunnel. This is just an
size of the tunnel. Inside the tunnels, they have big pipes like that. That is the ventilation pipe, the one that brings fresh air into the mine. And they also have different colored pipes like the ones you see here. The small gray pipe is for compressed air. Compressed air is used by the rock drills the miners use down there. And the two black ones are for industrial water. And if you walk underground and see a green pipe like that, that's for drinking water down there. Now, the temperature underground on this mine is 5 degrees cooler than here on the top. It's cooler down there because they control the temperature down there. If they did not control it, it could have been even much hotter. Right. Now, say if they want to extend their tunnels, they use the method we see there. They will use a rock drill like the clay one you see on the ground there to drill through the rocks, making those holes. After making the holes, they're going to use explosives. Now, these days they use a very light type of explosive. It's called emulsion. Emulsion is a jelly-like substance. It's not dangerous, it only becomes an explosive when they gas it underground. So after making the holes, the pattern you see on the far side there, they will pump the explosives into the holes and they will start blasting, starting right from the center there. Yeah. Yes, letting the ore fall until it opens up. Big trucks will come and collect the ore from there and then the tunnel will be extended. Those red blocks you see on the walls there are the sub. ఈ మైన్ లోపల మిషనరీ ఎలా ఉంటుంది, ఇంకా మైనింగ్ జరిగే ప్లేస్ ఎలా ఉంటుందో కూడా మనకి ఇప్పుడు చూపించబోతున్నారు. ఈ మైన్స్ గురించి చెప్పాలంటే ఈ మైన్స్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ కింబర్లైట్ పైప్ ఉంది అని 1902 సంవత్సరంలో కనుగొన్నారంటండి. 1903 సంవత్సరంలో ప్రీమియర్ గనిలో ఓపెన్ పిట్ మైనింగ్ అనేది ప్రారంభమైందంట. అంటే పై పైననే వెతకడం ప్రారంభమైందనమాట. ఆ వెతకడంలోనే 1905 సంవత్సరంలో 6 మీటర్స్ సర్ఫేస్లో మనకి ఈ పెద్ద డైమండ్ అనేది దొరికింది. అంటే 3106 క్యారెట్ల డైమండ్ కనుగొన్నారని చెప్పాను కదా, అది వరల్డ్లోనే లార్జెస్ట్ డైమండ్ అంట. అది ఇక్కడే కనుగొన్నారు. ఈ డైమండ్ని సౌత్ ఆఫ్రికా అంటే ట్రాన్స్వాల్ గవర్నమెంట్ వాళ్ళు కొనుక్కున్నారంటండి ఈ మైన్స్ వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు బ్రిటిష్ క్వీన్కి అమ్మారంట. బ్రిటిష్ క్రౌన్లో ఉండే డైమండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఈ లార్జెస్ట్ డైమండ్ నుంచి దొరికినవేనంటండి. సో ఈ లార్జ్ డైమండ్ని తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే పీసెస్ కింద కట్ చేశారంట. 2 పెద్ద పీసెస్ అండ్ ఇంకా 9 చిన్న పీసెస్ కింద కట్ చేశారంట. మనకి ఇప్పుడు కనబడుతున్న మిషనరీ అయితే ఇది ఒకప్పుడు యూజ్ చేసే మిషనరీ అంట. ఇప్పుడైతే దీన్ని యూజ్ చేయట్లేదు. మైన్ అయితే ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తున్నారు కానీ ఓల్డ్ మిషనరీని అయితే ఇలాగే ఉంచేస్తున్నారంటండి. ఇక్కడ తను మాకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ మైన్ మొత్తంలో 2 పెద్ద లిఫ్ట్ యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ లిఫ్ట్ నుంచి కింబర్లైట్ రాక్స్ అన్నీ కూడా ఈ బెల్ట్ ద్వారా స్టోరేజ్లోకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. అండ్ ఇంకొక లిఫ్ట్ యూనిట్ నుంచి ఎంప్లాయీస్ మైన్కి వెళ్తూ వస్తూ ఉంటారనమాట. ఒక 100 టన్స్ కింబర్లైట్ రాక్స్ నుంచి 40 క్యారెట్ డైమండ్స్ అయితే వస్తాయంట. అందులో 2 క్యారెట్ జెమ్ క్వాలిటీ ఉన్న డైమండ్స్ అయితే దొరుకుతాయంటండి ఇక్కడ. సౌత్ ఆఫ్రికాలో కింబర్లే మైన్ కూడా చాలా ఫేమస్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట. దీనినే బిగ్ హోల్ అని కూడా అంటారు. ఇది డెప్త్ వచ్చేసి 215 మీటర్స్ అంట. సో ఇది కలినన్ కన్నా చిన్నది. ఎందుకంటే కలినన్ మైన్ డెప్త్ వచ్చేసి 650 మీటర్స్ అంటండి. అంటే కింబర్లీ కన్నా కలినన్ డైమండ్ మైన్ 3 టైమ్స్ పెద్దది. కాకపోతే బిగ్ హోల్ అని కింబర్లీ మైన్ ఎందుకు అంటారు అంటే అది లార్జెస్ట్ మ్యాన్ మేడ్ హోల్ అంటండి. సో వాళ్ళు ఏ విధమైన మెషినరీ ఎక్విప్మెంట్స్ కానీ వాడకుండా చేసిన హోల్ అంట. ఈ కలినన్ మైన్స్ అయితే మాత్రం వీళ్ళు మెషినరీ యూస్ చేసి చేసిన హోల్ అనమాట. సో కింబర్లీ మైన్ అయితే ప్రజెంట్ వాడట్లేదండి. ఎందుకంటే ఆ హోల్లో మొత్తం అంతా కూడా వర్షం నీరు నిండిపోయింది. సో అక్కడ మైనింగ్ అయితే స్టాప్ చేసేసారు. అదైతే ఇప్పుడు వర్కింగ్లో లేదు. కాకపోతే ఈ కలినన్ మైన్ అయితే మాత్రం ఇప్పుడు వర్కింగ్లో ఉంది. చూసారా ఎంత పెద్ద హోల్ ఉందో అసలు. ఈ మైన్లోకి ఎప్పుడైనా వర్షం నీరు వస్తే కనుక వీళ్ళు పైప్స్ పెట్టి ఆ వర్షం నీరు అనేది క్లియర్ చేసేస్తారంటండి. నేనైతే అసలు ఇంత పెద్ద మైన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు మైన్స్ చూడడానికి.
మేబీ నాకు ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు. ఇక్కడైతే నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇంత పెద్ద డైమండ్ మైన్ని చూడడం ఫస్ట్ టైం నాకైతే. ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ లాగా ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం మనం. ఈ కలినన్ డైమండ్స్ పక్కనే ఒక చిన్న డైమండ్ జ్యువెలరీ షాప్ కూడా ఉందండి. ఇక్కడ వీళ్ళు ఇయర్ రింగ్స్, చైన్తో పాటు ఒక చిన్న పెండెంట్ లాంటివి ఇలాంటివి అమ్ముతున్నారనమాట. సో సౌత్ ఆఫ్రికాలో అసలు డైమండ్ జ్యువెలరీ కాస్ట్ ఎలా ఉంటుందని మీకు చెప్పడం కోసం నేను ఇక్కడ ఒక రింగ్ ప్రైస్ అయితే అడిగాను. ఇక్కడ మీరు చూస్తున్న రింగ్ వచ్చేసి ఒక పెద్ద డైమండ్ ఉంది, దాని చుట్టూ చిన్న డైమండ్స్ ఒక 10 అయితే ఉన్నాయి. ఈ రింగ్ కాస్ట్ వచ్చేసి 14,000 rands అంటండి. అంటే మనకి ఇండియన్ రూపీస్లో 70,000 పడుతుందన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవైతే చాలా బాగా నచ్చాయి నాకు. కానీ ఇవైతే చాలా కాస్ట్లీ అని చెప్పింది. నేనైతే అన్ని ప్రైస్లు అడగలేదన్నమాట, ఎందుకంటే మనం కొనకుండా ఊరికే ప్రైస్లు అడిగితే బాగోదు కదా. సో అందుకని నేను ఓన్లీ రింగ్ ప్రైస్ ఒక్కటే అడిగాను. సో చూసారు కదా కలినన్ డైమండ్ మైన్ ఎలా అనిపించింది, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎంత పెద్ద హోల్ ఉందో కదా, అసలు నేనైతే ఇంత పెద్దది ఎప్పుడూ చూడలేదన్నమాట. 650 meters డెప్త్ అంట అది మొత్తం కూడా. సో ఈ మైన్లో అయితే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, మీకు కూడా తెలియజేశానని అనుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో తెలుగు అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.